వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు డూండి రాకేష్ ఆరోపించారు. సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో గోపీకృష్ణ అనే వ్యాపారవేత్తపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండించారు. దాడి జరిగి వారం రోజులవుతున్నా వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను డిమాండ్ చేశారు. 4 రోజుల్లో పోలీసులు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేస్తామన్నారు. గత 3 రోజుల కిందట మనం చూసినట్టయితే ఎక్కడా లేని విధంగా ఈ రోజు సత్యసాయి జిల్లాలో మడకశిర నియోజకవర్గంలో మడకశిర టౌన్ లో గోపాలకృష్ణ గారు పెద్ద ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గోపాలకృష్ణ గారి మీద ఒక చిన్న సైట్ వివాదం అయ్యి ఆయన కోర్టులో ఉన్న ఇష్యూని నైట్ పూట వారు మిల్లులో పని వాళ్ళతో పని చేయించుకుంటా ఉండగా కొంతమంది దుండగులు బయట వ్యక్తులు అతని మీద వ్యక్తిగతంగా దాడి చేసి ఈ విధంగా దెబ్బ తగిలే విధంగా దాడి చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏంటయ్యా అంటే ఈ సైట్ మాకు ఇవ్వాల్సిందే, ఈ సైట్ మీరు వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని చెప్పే విధంగా ఈ రోజు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ విధంగా దాడి చేశారంటే దీన్ని ఆర్యవైశ్య సంఘం తరపున తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరపున